వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రజాప్రతినిధులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బిఎల్ఏల శిక్షణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లాగా 2019 కార్యకర్తలందరూ కూడా ఎందుకంటే 2 ఏళ్ళ వరకు రెడ్ బుక్ అని బెదిరించారు. రెడ్ బుక్ ఉండదు ఏముండదు అడగడం మొదలు పెడతారు. 5 నెలలు పోతే రోడ్డు ఎక్కి అడగడం మొదలు పెడతారు. ఒకరిని ఏంటంటే బెదిరిస్తారు. లక్షల మంది ఎవరు బెదిరించలేరు. ఆల్రెడీ స్టార్ట్ అయింది మాట్లాడు ప్రజలలో తిరుగుబాటు స్టార్ట్ అయింది. 65 లక్షల పెన్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 53 లక్షలు చేసి మరి ఏ జిల్లాలో పెన్షన్ పంపిణీ జరిగితే ఆ జిల్లాలో 4,000 పెన్షన్ తగ్గించేసి ప్రతి నెల ఈవెంట్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్పిస్తే ఏమైనా స్థానిక ఎన్నికలు వస్తే 1,00,000 2 లక్షలు ఇస్తారు పెన్షన్ ఇచ్చేదని చెప్పేసి ప్రజలకి పెట్టి కానీ ప్రజలు మంచిగా చూసుకునే ఉద్దేశం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అతని సొంత సంపద సృష్టి అమరావతి మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రజల మీద లేదు. ఎందుకంటే అక్కడ సంపద ఉంది. మరి మీ జగ్గంపేటలో ఇక్కడ వెళ్ళారు మన పార్టీ నాయకులు ఎస్ఎఫ్టీ ఎంత ఉన్నది 2,000 ఉంటుంది. ఎస్ఎఫ్టీ బాగా రిచ్గా కట్టింది. మరి అమరావతిలో మరి ఏం చేస్తున్నారు 20,000 మళ్ళీ దానికి అన్నిగా అందరిగా ఫర్నిచర్కి వీటికి మళ్ళీ 15,000 పెంచుతారు 20,000 పెంచుతారు. మరి ఎన్ని రెట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టాడని అనుకుందాం. ఇంకా ఖర్చు పెట్టాడని అనుకుందాం. 20,000 కోట్లే ల్యాండ్ అవుతుంది. 80,000 కోట్లు బాబు గారి సంపద సృష్టి. ఎప్పుడు అతను ముఖ్యమంత్రి చేసినా ఆయన సంపద సృష్టించుకోవడానికి ముఖ్యమంత్రి చేశాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అర్హత ఉంది. ఓటర్గా అర్హత ఉంది. ఓటు కోల్పోయాము ఓటు పోయింది అన్న మాట రాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూడాలి. ముఖ్యంగా మహిళల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లేకపోతే కొన్ని పేరు పెట్టి ఓట్లు తీసుకుంటారు. అది జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మళ్ళా గ్రౌండ్లోకి వెళ్తాం. మనకి ఇది అవకాశం. ఈ అవకాశం పట్టుకుని ప్రతి గడప ఎక్కుతాం. ఆ బూత్లో ప్రతి గడప ఎక్కుతాం. ఆ బిఏఏ కానీ ఆ నాయకుడు కానీ ఓటు చేసుకుని ప్రతి గడప ఎక్కి హోంవర్క్ చేసుకుని మన స్థానిక సంస్థలో బలపడడానికి చాలా బాగుంటుంది. అది మేము చాలా వ్యతిరేకం ఉంటుంది. ప్రతి అక్క చెల్లమ్మ మినిమం 80,000 కి 1,00,000 రూపాయలు జగన్ గారి టైంలో బ్యాంక్ అకౌంట్లో ఉండి ధైర్యంగా ఉండదు. మరి ఈ రోజు 2 సంవత్సరాలు 1,50,000 ఉంటారు. అదంతా కోల్పోయారు కదా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా. వాళ్ళు చాలా కోపం ఉన్నారు. మనం ఖచ్చితంగా మోటివేట్ చేస్తాం. తిరుగుబాటు కూడా వస్తుంది. స్థానిక ఎన్నికల్లో మంచి రిజల్ట్ చెందుతుంది. మంచి రిజల్ట్ స్థానిక ఎన్నికల్లో చెందుతాం. తిరిగి మన సత్తా ఏదో చేస్తుంది. 3 ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 3 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికల్లో వైఎస్ఆర్ అదేవిధంగా ఎస్ఐఆర్ మీద ఇక అందరూ చెప్పారు. అందరికీ మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళందరూ కూడా నాయకులు బిఎల్ఏ బట్టి మ్యాక్సిమం అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా నాయకులు బిఎల్ఏ ఒక్కొక్క దగ్గర బిఎల్ఏ నాయకులే బిఎల్ఏ ఉంటాడు. అలా లేని పక్షంలో పిల్లలు ఏమైనా బిఎల్ఏ తెస్తే ఖచ్చితంగా నాయకులందరూ చెక్ చేయాలి. ఎందుకంటే ఒక బిఎల్ఏ మన బిఎల్ఏ ఒకసారి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తే ఆఫీసర్ ఒకసారి కలిసి మేము చూసుకుంటున్నాం మీతో కలిసి నడడానికి సిద్ధంగా ఉన్నామంటే కొంచెం జాగ్రత్త పడతారు.
ఎందుకంటే రూరల్ కాబట్టి ప్రతి గ్రామంలోనూ 10 మందికి వాటర్ లిస్ట్ అవగాహన ఉంటుంది. ముందు నాయకులందరూ కలిసి మీ బిఎల్ఏని కూర్చోబెట్టి ఒకసారి వాటర్ లిస్ట్ తీసుకుని హోంవర్క్ చేసే ముందు గంటలో ఇవి అవి నోట్ చేసుకోండి, కూర్చోబెట్టి నోట్ చేసి అలా ఈజీగా ఉంటుంది. మనకి ఈ ప్రొసీజర్ అంతా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం. మనం జగన్ గారి 10 మార్లు ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ గారి తాతయ్య గారి గురించి, జగన్ గారి తండ్రి గురించి, లేకపోతే జగన్ గారి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్ని ప్రశ్నలు సంబంధించినా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. జగన్ గారు ఏమంటారు, మేము మేనిఫెస్టో అయింది ఏమైనా అంటున్నారు, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏమైనా అడుగుతున్నారు, లేదా అమరావతిలో కుంభకోణాల గురించి అడుగుతున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి అడుగుతున్నారు. కానీ వేడికి సమాధానం చెప్పట్లేదు. ఏమన్నా అంటే ప్రశ్నించిన వాళ్ళు కేసులు, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద కేసులు వేడింపు. మరి ఆ పరిస్థితుల్లో రాష్ట్రాలు నడుపుతూ ప్రతి దానికి కూడా దగ్గరగా సమాధానం చెప్తూ సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అన్ని అభివృద్ధి కానీ ప్రతిదీ ఆర్డర్ చేశారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, మహిళలకు హామీ ఇచ్చారు. జాగ్రత్తగా గమనించండి, మనం 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ కూడా 5 లక్షల ఓట్లు తక్కువ వచ్చారు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీకి మధ్య తేడా 5 లక్షలు. బయట సిగ్నేచర్ చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా బిఎల్ఏ కూడా ఎదుటి పని వాళ్ళు ఏమన్నా ఓట్లు తీసాక ఫామ్స్ ఏమైనా అప్లై చేశారో చూసుకోవడం, అలాగే కొత్త జాయినింగ్ వచ్చినాయి. ఇవన్నీ కూర్చుంటే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుని అందులో మనీ ఏదైనా పోతుంది మీకు ఐడెంటిఫై అయింది అనుకుంటే ఎట్టి పరిస్థితులు చూసుకోవాలి. అదే ఈఎంఓతో కొద్దిగా అటాచ్ అయి ఉంటే డైలీ ఒక 3 గంటలు 4 గంటలు ఇస్తారు. అవసరం ఇంకా టైం కేటాయించి